వెల్కమ్ టు రాప్టర్ అకాడమీ. నేను రాయల నందగోపాల్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎకానమీకి సంబంధించి ఫోకస్ చేయాల్సిన అంశాలు పర్టికులర్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ డిస్కషన్లో భాగంగా 2026-27కి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏమున్నాయి, ఈ కొత్త పథకాలు ఏమున్నాయని వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. జస్ట్ వాటి పేరు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక పథకం అనేది ఆ పథకం దేనికి సంబంధించింది, ఆ పథకం యొక్క ఉపయోగం ఏందనేది దాని పేరులోనే మనకు అర్థమవుతుంటుంది అనమాట. దాని పేరులోనే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం దేనికి సంబంధించిందంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం పేర్కొనవచ్చు. అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ఏంటంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది అని చెప్పుకోవచ్చు. అలాగే 2026-27లో కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి పథకాలు ఏమున్నాయి, ఆ పథకాల పేర్లు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వాటిని ప్రారంభించిన తర్వాత అవి ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎందుకోసం ప్రారంభించారు అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రజెంట్ మాత్రము 2026-27లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు గనక, కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాలు గనక పరిశీలించినట్లయితే దాదాపుగా 9 పథకాలు క్రియాశీలకంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ గారికి ఇది 9వ బడ్జెట్ అని కూడా మనం పేర్కొనవచ్చు. మరి 9 పథకాలు కనుక పర్టికులర్గా తీసుకున్నట్లయితే అందులో ఫస్ట్ వన్ బయో ఫార్మా శక్తి అనేది కనిపిస్తుంది. బయో ఫార్మా, ఈ బయో ఫార్మా అనేది ఏంటంటే దాదాపు ఒక 10,000 కోట్లతోటి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మరి ప్లాన్ చేస్తున్నారు. ఫార్మా ఇండస్ట్రీ, ఈ యొక్క బయోటెక్నాలజీ, ఈ రెండింటిని మేళవిస్తూ అవసరమైతే ట్రయల్స్ సంబంధించిన విషయంలో కానీ, దానికి సంబంధించిన ఇన్నోవేషన్ల విషయంలో కానీ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు హైదరాబాద్ బేస్గా బయో ఏషియా సమిట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. అలాగే భారతదేశంలో కూడా ఈ బయో ఫార్మా రంగాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఒక 10,000 కోట్లను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. తద్వారా ఈ బయో ఫార్మా రంగంలో మనకు ఎంతో నూతన ఆవిష్కరణలతో పాటుగా చాలా తక్కువ సమయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించుకొని కొత్త వ్యాధుల యొక్క గుర్తింపు కానీ, చికిత్సలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆ రంగంలో సాధించవలసినటువంటి ప్రగతి కానీ ఈజీగా మనకు ఈ బయోఫార్మా శక్తి ద్వారా తెలియజేయబోతున్నాం. ఇది కొత్త పథకంగా మనం పేర్కొనవచ్చు. అలాగే రెండవ పథకము ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్. ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అంటే పర్టికులర్గా ఇది ఎంఎస్ఎంఈకి సంబంధించింది. ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి చెప్పుకోవచ్చు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్గా మనం పేర్కొంటున్నాము. ఈ యొక్క సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని డెవలప్మెంట్ చేయడం కోసమని పర్టికులర్గా ఈ యొక్క ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అనే దాన్ని వాటికి సపోర్ట్ ఇచ్చేటటువంటి విధంగా ఈ యొక్క న్యూ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే ఎంఎస్ఎంఈ అనేది వాస్తవికంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశంలో ఎక్కువగా ఉపాధిని కల్పించేటటువంటి, ఉపాధిని క్రియేట్ చేసినటువంటి స్కీమ్ అనేది ఇది ఒక అగ్రికల్చర్ బేస్డ్గా ఉన్నటువంటి స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అగ్రికల్చర్ బేస్డ్గా మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అంటే మనకు అగ్రికల్చర్లో పర్టికులర్గా రైతులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏమైనా సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నా కూడా ఒక ఏఐ ఇంటిగ్రేటెడ్గా మనం చెప్పుకోవచ్చు. ఒక ఏఐ ఇంటిగ్రేటర్ లాంటి అప్లికేషన్ని మన వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకు ఇక్కడ వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి దాని ద్వారా ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క భారత్ విస్తార్ అంటున్నటువంటి ఆ యొక్క స్కీమ్ ద్వారా. తద్వారా రైతులకి కోసమని గతంలో కిసాన్ టీవీ అనేది ప్రారంభించారు. అలాగే రైతుల కోసం ఎన్నో స్కీమ్ తీసుకొచ్చారు. రాష్ట్రీయ కృషి సించాయ్ లాంటి స్కీమ్స్ కానీ, అలాగే రైతుల ఆదాయాన్ని డబుల్ రెట్టింపు చేసేటువంటి పర్పస్లో అశోక్ దాల్వాయ్ లాంటి కమిటీస్ కానీ, అలాగే నెక్స్ట్ రైతులకు సంబంధించినటువంటి ఇంకొక స్కీము భారత్ విస్తార్ లాంటి ఒక కొత్త నూతన ఆవిష్కరణ కూడా చేశారు. రైతులు దీని ద్వారా ఈజీగా వాళ్ళు తెలుసుకునే విధంగా కూడా మనకు ఉండడం జరుగుతుంది. అన్ని రకాల భాషల్లో కూడా
ఇది లభ్యం కావడం జరుగుతుంది. భారత్ విస్తార్ ఏఐ ఇంటిగ్రేటెడ్ ఒక అప్లికేషన్ లాగా మనం పేర్కొనొచ్చు. దివ్యాంగ కౌశల్ అండ్ దివ్యాంగ సహారా యోజన. దివ్యాంగ కౌశల్ అంటే మనం ఇప్పటివరకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన చూసాం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన చూసాం. అలాగే దివ్యాంగులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క నైపుణ్య శిక్షణ అనేది ఇవ్వాలి, దివ్యాంగులు వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి, అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యాంగ్ కౌశల్ యోజన అనేది తీసుకురావడం జరిగింది. ఈ దివ్యాంగ్ కౌశల్ యోజనతో పాటుగా దివ్యాంగ సహారా యోజన కూడా తీసుకొచ్చారు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి పరికరాలను ఇచ్చే విధంగా ఈ యొక్క దివ్యాంగ సహారా యోజన కూడా ఉపయోగపడుతుంది. షీ మార్ట్స్ అంటే మహిళలకు సంబంధించినటువంటి ఒక లైవ్లీవుడ్ కోసమని మనము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు షీ మార్ట్స్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పటివరకు మనం డి మార్ట్లు వాల్ మార్ట్లు అన్ని చూస్తున్నాం, కానీ మనకు షీ మార్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మహిళలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంగా కూడా మనం పేర్కొనాలి. మరి ఇక్కడ నెక్స్ట్ 6th వన్ ఉంది కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్. కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఈ రోజుల్లో ఒక డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఒక కొత్త న్యూ ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక మనిషి ఇంకో మనిషికి సాన్నిహిత్యం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ సాన్నిహిత్యంలో వచ్చేసిందంటే ఖచ్చితంగా ఒక సహృదయతతో అవతల వారిని టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేర్ గివర్ ట్రైనింగ్ అనేటువంటి దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఓల్డ్ ఏజ్ అనేది ఎవరికైనా బాధాకరం, అలాగే ఎలోన్నెస్ అనేది కూడా ఎవరికైనా బాధాకరం. కాబట్టి ఇక్కడ కేర్ గివర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఏ విధంగా మనం టేక్ కేర్ చేయాలి అనే దాని గురించి కూడా కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్ అనేది కూడా మనకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే 7th వన్ చూసుకుంటే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. మరి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈరోజు ఇండియా దాదాపుగా ఒక 11,000 అరౌండ్ కోస్టల్ ఏరియా కలిగి ఉన్నది. మనకి ఈరోజు అన్నిటికంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే వాటర్ ట్రాన్స్పోర్టే. కాబట్టి ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ లో కంటైనర్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ లాంటి ఏదైతే మన తెలంగాణ ఉన్నదో ఇటువంటి స్టేట్స్ తెలంగాణ కానీ, హర్యానా కానీ, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ ఇటువంటి వాటిల్లో కూడా డ్రై పోర్ట్స్ అనేది కూడా ఏర్పాటు చేస్తుంటారు. సో ఈ యొక్క కంటైనర్ అనేది ఖచ్చితంగా లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. అలాగే 8th వన్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ప్రోగ్రామ్ మనకు వీవర్స్ మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో దేశీయంగా ఉన్నటువంటి ఖాదీ అలాగే దేశీయంగా ఉన్నటువంటి మన చేనేత రంగాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఆ విధంగా ఇంటిగ్రేట్ టెక్స్టైల్ ప్రోగ్రామ్ ని కూడా ఇక్కడ ఆల్రెడీ 8th స్కీమ్ ని మనం లాంచ్ చేస్తున్నారు. గతంలో 2015లో ఆగస్ట్ 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా మరి ఆగస్టు 7వ తారీఖుని జాతీయ చేనేత దినోత్సవంగా 2015 నుంచి మనం జరుపుకుంటున్నాం. 110 సంవత్సరాలను పూర్తయిన సందర్భంగా మరి ఈ రోజు కనుక చూసుకుంటే మరి 2026 అంటే దాదాపు 120 సంవత్సరాలు పూర్తవుతుంది స్వదేశీ ఉద్యమం జరిగి. మరి వారి కోసమని ఈ యొక్క స్వదేశీ ఉత్పత్తులని, స్వదేశీ రంగాన్ని, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీని, అప్పారెల్ యొక్క డిపార్ట్మెంట్ ని డెవలప్మెంట్ చేయడం కోసమని ఈ యొక్క 8th స్కీమ్ కూడా రావడం జరిగింది. 9th స్కీమ్ ఏంటంటే సీప్లేన్ విజిఎఫ్ స్కీము, అలాగే కోస్టల్ కార్గో ప్రమోషన్ అనేది కూడా ఇది మనకున్నటువంటి సెక్టార్ని పూర్తిగా అంటే మనకున్నటువంటి కోస్టల్ ఏరియాని బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ గా కూడా మనం పేర్కొనవచ్చు. ఇలా 9 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇవి ప్రపోజల్ అంటే ఆల్రెడీ ప్రతిపాదిత పథకాలు. ఈ పథకాల గురించి ఇంకా మనకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా వారు ప్రారంభించినప్పుడు మాత్రమే ఇంకా మనకు సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి కరెంట్ ఎకానమీ గురించి ఎప్పుడు మీరు ఫాలో కండి. నందగోపాల్ సార్, రాప్టర్ అకాడమీ, ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ మేము